శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రామచంద్ర హనుమ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసో స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాదం, కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 15వ సర్గం వరకు విన్నాము. రావణుడు మంత్రులతో కొలువు తీరి తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తూ ఉండగా విభీషణుడు సీతను అప్పచెప్పడమే మన రాక్షస జాతికి అందరికీ క్షేమం అని చెబుతూ ఉండగా ఇంద్రజిత్తు మొదలైన వారంతా కూడా విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని ఒప్పుకొనకపోగా విభీషణుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. 16వ సర్గము అంటే 16వ సర్గము ప్రారంభం. పూజ్య విభీషణుడు ఆ విధముగా ధర్మసమ్మతముగా పలుకగా కాలప్రభావుడై రావణుడు ప్రేమ నశించి మత్తెక్కి ఘోర పరుషవాక్యములు విభూషణులతో పలికను. లోకములో క్రోధముతో బుసల కొట్టు సర్పముతోనూ శత్రువులతోనూ కలిసి జీవించవచ్చును, కానీ మిత్రునిగా ఎండు శత్రువునితో జీవించట ఎప్పుడూ మిక్కిలి కష్టము, అధర్మము కూడాను. రాక్షస, లోకములో దాయాదుల దక్షత దుష్ట స్వభావము నాకు బాగా తెలుసును. దాయాదులు ఎల్లవేళలా కక్షగట్టి ఉండి తమ వారికి ఆపద సంభవించగానే లోలోన ఎంతో సంతోషమును పొందలేదు. రాక్షస విభీషణ, దాయాది విద్యావరుడు, కార్యసాధకుడు, ధర్మచిత్తుడు, సూర్యుడు అయినప్పుడు వారిని మెచ్చుకొనగా పరాభించుచుందురు. దాయాదులు తమ దాయాది గురించి తమ భావమును పైకి కనబడనీయక ద్రోహబుద్ధితో లోన దాచుకుందురు. దాయాదిగా ఆపదలు కలుగగానే ఒకరికొకరు చెప్పుకొనొచ్చు సంతోషించెదరు. పూర్వము పుణ్య పద్మవనమున తమను బంధించుటకు తాళ్లతో వచ్చిన మనుష్యులను చూచి గజములు గర్వముతో పలికిన లోక ప్రసిద్ధి చెందిన శ్లోక పంక్తులను చెప్పేదను, ఆలకింపము. మనకు అగ్ని చేత గాని, శస్త్రముల చేత గాని, పాశముల చేత గాని భయము లేదు, కానీ దాయాదుల ఏడ అత్యంత స్వార్థముతో ప్రవర్తించు దాయాదులతోనే మనకు భయము కలుగును. దాయాదుల శత్రువునకు అత్యంత లోగుట్టును చెప్పుటయే కాకుండా పట్టుకొనుటకు ఉపాయము కూడా చెప్పుదురు. కావున మనకు ఎప్పుడు దాయాదుల వలనే భయము, ఆపద. ఇది నిజము. గోవులయందు సంపద, స్త్రీలయందు మిక్కిలి గోవులయందు సంపద అందు స్త్రీలయందు మిక్కిలి చపలత్వము, బ్రాహ్మణోత్తముల యందు తపశ్శక్తి ఎక్కువగా నుండును. కానీ దాయాదుల యందు ఎటు చూసినా భయమే మెండుగా ఉండును. విభీషణ సోదర, నేను గొప్ప కీర్తివంతుడొకట, శత్రువులను నాశనము చేయు పరాక్రమవంతుడొకట, ఈశ్వరత్వము పొందుట, ఇవన్నీ చూచి దాయాదివైన నీకు కష్టముగానున్నది. తామరాకు భయపడిన నీటి బిందువులు ఎలా తామరాకును కలిసి ఉండవో అలాగే దుష్టులతో స్నేహము కూడా శాశ్వతము కాదు, క్షేమము కాదు. శరదృతువులోని మేఘములు ఎంతగా గర్జించి వర్షములు కురిపించునో ఆ జలములు భూమిని ఎలా తడపలేవో అలాగే దుష్టులతో మైత్రి కూడా పట్టకుండా ఉండును.
తుమ్మెద ఒక పుష్పము మకరంధ్రము తాగుచు తృప్తి చెందక మరొక పుష్పం మీదకు పోయినట్లు నీవు మన దైత్య కులమును విడిచిపెట్టి శత్రుపక్షమున చేరుచున్నావు. చెడు స్నేహం అంటే ఇదే కదా. ఆ తుమ్మెద ఇంకా మకరందమును తాగుటకు ఆసక్తి కలిగి ఒక రెల్లు పువ్వులపై వాలి ఎంత ప్రయత్నించినా మధువు వచ్చిన దుర్మార్గులతోటి స్నేహము కూడా అలాగే అగును. ఏనుగు ఎంతగానో స్నానము చేసి పైకి వచ్చి తన తొండముతో బురదను శరీరముపై జల్లుకొనును, అలాగే దుర్మార్గులతో స్నేహము కూడా వ్యర్థము, పైగా ఎవరికి సౌఖ్యము కాదు కూడాను. రాక్షస వంశనాశక ధూర్త విభీషణ, నీ చేష్టలు మాటలు చాలా బాధ కలిగించుతున్నవి. నీవు కాకుండా ఇతరులెవరైనా ఇలా ప్రవర్తించి ఉన్న వెంటనే చంపివేసి ఉండేడు వాడను. రావణుడు అలా పలుకగానే పుణ్యమూర్తి విభీషణుడు కలిగిన పరాభవమును సహించలేక గదను చేతబెట్టి నలుగురు సఖులు వెంటరాగా ఆకాశ వీధికి ఎగిరాను. మైదాత్ముడైన ధీరుడు విభీషణుడు మిక్కిలి కోపము చెంది ఆకాశమున నిలిచి ప్రేమలేని నీతిహీనుని అన్న రావణుని చూచి ధార్మిక వాక్కులను పలికెను. రావణ, నీవు నాకు అన్నవు, నీ ఇష్టము వచ్చినట్లు మాట్లాడినవే. నీవు నా తండ్రి సమానుడవు, సోదరుడవు అన్నేను. నీవు ధర్మము వదిలి ప్రవర్తించడం దుర్మార్గముగా మాట్లాడుట నేను సహించలేను. రావణ, మనసు నిగ్రహించుకొనలేని వారు రాక్షసులే కాలమునకు లొంగి ప్రవర్తించుదురు. మేలుకోరి ఎంత చెప్పినా వినరు, మంచి మాటలు తలకెక్కవు. ఎల్లప్పుడూ ఇష్టమైన పలుకులను పలుకువారే ఎంతేని చేవలేని మాటలు మాట్లాడువారు ఎంతో మంది కనపడుదురు. కానీ అప్రియమైన మేలు జరుగు మాటలను పలుకువారు అసలు కనబడరు. రావణ, సకల ప్రాణులను హరించు యమపాశము నిన్ను బంధించవచ్చుచుండగా నిన్ను రక్షింప నాకు సాధ్యమగునా? కళంక, ఇల్లు కాలిపోవచుండగా చూచి నేను ఊరకుందునా? మహాత్మా, బంగారు కొనలు గల అగ్ని జ్వాలల వంటి బాణములను వేసి రాముడు నిన్ను చంపుచుండగా నీ సోదరుడనైన నేను ఏ విధముగా చూడగలను? సూర్యులనైనా శక్తివంతులైన అస్త్రశస్త్రవేత్తలైన మృత్యుకాలం వచ్చినప్పుడు ఇసుకతో కట్టిన వారధి కూలిపోవునట్లుగా పూర్తిగా నశించిపోవుదురు. రావణాసుర, నీవు నా అన్నవు, పూజ్యుడవు కనుక నీ హితమును కోరి నీకు ఇంతగా చెప్పినాను. నా మాటల యందు తప్పులున్నా క్షమింపుము. నిన్ను నీ దైత్యులను ఇంకా రక్షణ చేసుకునుము. నీ లంకాపురమును నీవే రక్షించుకునుము. నేను వెళ్ళిపోవచ్చున్నాను, నీకు క్షేమమగుగాక. నేను వెళ్ళిపోయినాక నీవు బాధపడకుండా సుఖించదువుగాక. పంక్తికంఠాసుర, పరమార్థము కలిగించు మాటలను ఆలకింతువా? చేయవలసిన కర్తవ్యము చెప్పినా అలా నడుచుకుందువా? భోగాలము దాపురించిన వారు మిత్రులు చెప్పిన మంచిని ఆలకించరు. 16వ సర్గము సమాప్తము. 17వ సర్గము ప్రారంభము. బుద్ధిశాలి విభీషణుడు రావణునితో కర్కశముగా మాట్లాడి జరగబోవున్నది తెలిసిన వాడే రక్షణ కోరుచు రామలక్ష్మణుల వద్దకు చేరను. మేరుపర్వత సమానుడు మెరుపుల వలె ప్రకాశించుచు ఆకాశ వీధిలోనున్న విభీషణుని భూమి మీదనున్న వానరులు ఆశ్చర్యపోతూ చూచిరి. విభీషణునితో పాటు ఆయుధములు ధరించిన భీకర శౌర్య అనుచరులు నలుగురు కూడా భూషణములతో ప్రకాశించరు. నల్లని మేఘము వలె ప్రకాశించుచు ఎత్తైన పర్వత శిఖరము వలె నుండి వజ్రాయుధము వంటి ఆయుధములతో వెలుగొందుచు ఆభరణములు అలంకరించుకుని దేదీప్యమానముగా అలరారుచున్న విభీషణ సుగుణాఢ్యుని మిగుల ఆశ్చర్యముతో వానరులు చూసిరి. వానరేంద్రుడు, సుగ్రీవుడు, పావన సూర్యుడు విభీషణుని అతని నలుగురు అనుచరులను చూచి వీరు ఈ సమయాన వచ్చుటకు కారణమేమై ఉండునాయని వానర ముఖ్యులతో ఆలోచించాను. అతడు ఒక క్షణకాలము వానర ముఖ్యులతో ఆలోచన చేసి పిదప హనుమంతుడు మొదలైన ముఖ్యులు అందరను ఉద్దేశించి ఇట్లు పలికెను. వీడెవడో రాక్షసుడు నలుగురు అనుచరులతో కూడి ఆయుధములు పట్టుకుని ఇచ్చటకు వచ్చుతున్నాడు. వాడు మనలను చంపుటకే ఇచ్చటకు వచ్చుతున్నాడు. ఇందులో ఏమి సందేహము లేదు. వానరేంద్రుడు
సుగ్రీవుని మాటలను వినిన వెంటనే వానరులు చేవదేరిన పెద్ద పెద్ద సాలవృక్షములను పర్వతములను చేతదాల్చి ధీరులై నిలబడి వారందరూ వానరరాజు సుగ్రీవు మహాత్మునితో, మాకు అనుమతి నిమ్ము, ఆ వచ్చుచున్న మందబుద్ధులైన బలహీన దైత్యులను ఎలాగైనా చంపివేయుదును అని పలికిరి. సముద్రపు ఒడ్డున నిలిచి తమను విరుద్ధముగా తలచి పరస్పరము అలా మాట్లాడుచున్న వానరుల మాటలను ఆకాశ వీధిలోనున్న విభీషణుడు వినను. అంతటా విభీషణుడు ఆకాశ వీధి నుండియే సుగ్రీవుడు వానరులు వినినట్లుగా బిగ్గరగా తన వృత్తాంతమును చెప్పసాగాను. ధర్మనిష్ణాతులారా, ఈ విభీషణుని మాటలు ఆలకించండి. రావణాసురుడును మహా తేజస్వి ఉన్నాడు. వాడు చెడు నడత గల దుర్మార్గుడు. నేను వాని తమ్ముడు విభీషణుడను వాడను. నన్ను నమ్మండి. అతడు జటాయువును చంపి జనస్థానము నుండి జానకిని కామాంధుడై అపహరించి తెచ్చి బంధించి ఉంచినాడు. రాక్షస స్త్రీలు క్షేమముగా ఉన్న ఆమెను రక్షించుచూ కాపలా కాయుచున్నారు. రాక్షస వంశపు అందరి రక్షణ కోరుచు జానకీ సతిని రామచంద్రునికి తిరిగి ఇచ్చివేయమని మూర్ఖ ముష్కర రావణునకు మాటిమాటికి ఎన్నో మార్లు బోధ చేసి ఉన్నాను. ఆయువు మూడిన రోగి ఔషధములను విడిచినట్లుగా అతని హితము కోరుచు చెప్పిన మాటలను మూర్ఖుడు రావణుడు పెడచెవిన పెట్టినాడు. కావున నేను విభీషణుడను గౌరవముగా ధర్మమూర్తి రామచంద్రుని శరణ కోరుచున్నాను. ఈ విషయమును 3 లోకములను రక్షించు రామునకు మీరందరూ చెప్పుదు. విభీషణుని మాటలు వినిన మేధావి సుగ్రీవుడు కొంచెం తొట్టుబాటు పడి రామునకు అతని సన్నిధానమునున్న లక్ష్మణునికి తన కర్తవ్యముగా విషయమంతా వివరించాను. రాఘవ, కాకులు ద్రోహిని గుడ్లగోబను చంపినట్లుగా మనకు ఇప్పుడు అవకాశము వచ్చినందుకు శరణ కోరి వచ్చిన శత్రువు పక్షపు వాణిని శరణమేయకుండా చంపవచ్చును కదా. రఘోత్తమ, శత్రుజన నాశక, వానరులను రక్షించుకొనుచు శత్రువుల విషయమున ధర్మముగా ఆచరించవలసిన వ్యూహమును, గూఢచారి ధర్మమును పరిగణలోనికి తీసుకుని ప్రవర్తించము. స్వామి రామప్రభు, తండ్రి, రాక్షసులు కామరూపులు, ఎల్లప్పుడూ అనేక రూపములతో సంచరింతురు, అనేక ఉపాయములతో మోసము చేయుదురు. కావున వీరిని నమ్మరాదు. తండ్రి రామ, ఇతడు ఎంతైనా రాక్షసరాజు రావణుని గూఢచారి అయి ఉండవచ్చును. ఇతనికి ఆశ్రయం ఇచ్చిన మనలో మనకు భేదములు కల్పించి మన ఐకమత్యమును తప్పక నాశనము చేయను. దేవా రామచంద్ర ప్రభు, ఇతడు తనకు తానుగా వచ్చి మాయలతో మనలను వశపరుచుకొని గుట్టుమట్టులు మనవి తెలుసుకుని సోదరుడు రావణునకు చేరవేసి తరువాత నిన్ను దెబ్బతీయును. వచ్చిన ఈ దైత్యుడు ముందుగా మన మిత్రుల బలమును, తరువాత అడవులలో సంచరించడు మన బలమును తెలుసుకును. పిమ్మట మన వంశానుగతముగా వచ్చుతున్న సైన్యము వివరములు సేకరించును. ఇంకను తాత్కాలిక జీవితముపై పనిచేయుచున్న సైనికుల వివరములు తెలుసుకును. ఇలా ఒకటి కాదు, అన్ని కుటుల ఉపాయములతోనూ మన సైన్య బలాబలములను గ్రహించి గుట్టురట్టు చేసి మనలను మట్టుపెట్టును. శ్రీరామ, ఎంతైనా ఈ దైత్యుడు రావణాసురునికి సాక్షాత్తు సోదరుడు. రావణ శత్రువు నుండి వచ్చిన శత్రువును నమ్ముట ధర్మమగున. నీవే జాగ్రత్తగా ఆలోచించుము. రాఘవ, దశాస్యుని సోదరుడు విభీషణుడు వాడు తన 4 ఉత్తమ సేవకులతో నిన్ను శరణు కోరుచూ వచ్చినాడు. నీవు ధర్మమును ఆలోచించుము. పావన రామమూర్తి శత్రుపక్షము వాడు ఈ విభీషణుడు. వీరిని ఎంతమాత్రమూ నమ్మరాదు. వీరిని కట్టడి చేయుటయే ఈ సుగ్రీవుని అభిమతము. చెప్పినాను, ఇంక నీవు బాగా ఆలోచించుకున్నాము. రాఘవ, వీడు కుటిలుడు, లంకేశుడు రావణుడు పంపగా వచ్చినాడు. మన యావత్తు సామర్థ్యము తెలుసుకొని అన్న రావణునకు చెప్పును మనకు నష్టము చేకూర్చెదరు. ఇది నిజము, ఆలోచించుకో. రామా, రావణుని సోదరుడైన విభీషణుని మన శత్రువును పట్టుకుని చంపుటే ధర్మము. అతనితో వచ్చిన సేవకులను 4 కూడా చంపుటే మంచిదని తలంచదను.
పరమ ఉదారుడు మాటలాడుట ఎందు నేర్పరి అయిన సేనాపతి సుగ్రీవుడు శత్రువుల గురించి తొందరపాటుతో పలికి రాముడు ఏమి చేయునో అని చూచుతూ మౌనము వహించను. విక్రముడు సుగ్రీవుడు తన అభిప్రాయమును వినిపించగా సర్వమును రామచంద్రుడు శ్రద్ధగా ఆలకించిన పిదప తన సమీపమునే కూర్చున్న హనుమామున్నగ వానరులతో ఇట్లు పలికను. వానర శేఖరులారా, ప్రభుభక్తి పరాయణులారా, విభీషణుని గురించి ఊహించుకొని సుగ్రీవుడు యుక్తియుక్తముగా పలికిన మాటలను అన్నయూ ఆలకించినారు కదా. వానరులారా వినండి, మీ ఆలోచనలు సర్వము చెప్పండి. కష్టకాలములోనున్న మా మిత్రుడు నిన్ను శ్రీరాముని రక్షించుటకు మీ ఉద్దేశ్యము చెప్పుట ధర్మమగను. రాముని చేత ఆ విధముగా కోరబడిన వానరులు అలసత్వము లేకుండా ప్రేమతో రామచంద్రునకు తమ మనోభావములను సాదరముగా తెలిపారు. రాఘవ, నీవు ధర్మజ్ఞుడవు, న్యాయమూర్తివి. ఈ 3 లోకములందునూ నీకు తెలియనిదంటూ ఏమైనా ఉన్నదా? నీ సంస్కారముతో మా యందు గౌరవముతో మమ్మల్ని అడుగుచున్నావు. పావన రామ, నీవు సూర్యుడవు, ధర్మమూర్తివి, విక్రమశాలివి. నీవు ఏ పని చేసినా బాగా ఆలోచించి పరీక్షించి మిత్రులను కూడగట్టుకుని చేయువాడవు. బుద్ధిమంతుడా రామ, అతి సమర్థులైన మంత్రులు అందరూ తగిన ఉపాయములు చెప్పెదరు, ఆలకించము. వానరులందరూ అలా పలికిన తరువాత ముందుగా బుద్ధిమంతుడు అంగదుడు విభీషణుని పరీక్ష చేయడం మంచిదని చెప్పాను. సత్యధర్మగుణ రామచంద్ర, ఈ విభీషణుడు పూర్తిగా శత్రుపక్షము వాడు, ఏమి మోసము చేయునో ఇతనిని విస్మరించరాదు. వచ్చినవాడు రాక్షసుడు, వీడిని ఎంతైనా అనుమానించవలసినదే. రాఘవ, కుటిల బుద్ధి గలవారు సమయము చూచి మనను దెబ్బతీయుదురు, మన కార్యములను పాడు చేయుదురు. అది మనకు నష్టము కాదా? ఎవరు ఏ పని చేసినా ముందుగా లాభ నష్టములు లెక్క వేసుకొని చేయుట తప్పక అవసరము. ప్రయత్నించి మంచి జరుగుచో చేయవలయను, లేనిచో విడవలయను. ఈ విభీషణుడు యందు ఏమైనా దోషములున్నచో ఇతరుని విడువలయను. ఒకవేళ మంచి గుణములే ఉన్నచో చక్కగా తీసుకొనటం మంచిదగును, ఇది నిజము. తరువాత శరభుడను వాడు బాగా ఆలోచించి ఇతనిని పరీక్షించుటకు దక్షత కలిగిన గూఢచారిని ఒకరిని పంపవలయనని యుక్తియుక్తముగా పలికను. విభీషణుని వద్దకు గూఢచారి వెళ్ళి అతని వివరణలను తెలుసుకుని వచ్చి నిజానిజములు తెలిపిన తరువాత న్యాయమైన స్వీకరింపవచ్చును, లేనిచో విడుచుట మంచిది. ప్రజ్ఞావంతుడైన జాంబవంతుడు శాస్త్రసమ్మతముగా మంచి దృష్టితో ఆలోచన చేసి దోషములు లేని నమ్మదమైన మాటలను రామునితో పలికెను. రామ, ఇతడు నీ భార్యను అపహరించి నీకు బాధను కూర్చిన లంకేశుని సోదరుడు. సమయము మించిపోయిన తరువాత వచ్చినాడు కనుక అనుమానించతగును. నీతి కోవిదుడు నిర్మల బుద్ధితో మంచి మాటల పలుకగా ప్రజ్ఞావంతుడు మహేంద్రుడు ఆలోచన చేసి సహేతుకముగా నెమ్మదిగా రామచంద్రునితో ఇట్లు పలికెను. రామప్రభు, ఏది ఏమైనా ఈ విభీషణుడు తుచ్చ రావణుని సోదరుడే కదా. అందుచేత ముందుగా మంచి మాటలతో ప్రశ్నించిన బాగుండును. పురుషోత్తమ రామ, ముందుగా వీని మనసులోని విషయమును తెలుసుకొనవలయను. వీడు దుర్మార్గుడో మంచివాడో పూర్తిగా తెలిసిన పిమ్మట వీని గురించి ఆలోచించడం న్యాయము, మంచిది. వేదవ మంత్రులతో ముఖ్యుడు వేదశాస్త్ర పారంగతుడు పరమ సంస్కారవంతుడు అయిన హనుమంతుడు అర్థవంతమైన హితకరమైన మధుర వాక్కులను పలికెను. రఘువంశ సుధాంపుది పూర్ణచంద్ర రామ, నీవు గుణశేఖరుడవు, మాటలాడుడో నేర్పడివి, సమర్థుడవు. అట్టి నిన్ను దేవగురు బృహస్పతి అయిన మాటలలో అధిగమించగలుగున. రాఘవ, నేను కేవలము వాదన నిమిత్తము గాని మంత్రులలో శ్రేష్ఠుడనని గాని దర్పము చూపుటకు గాని చెప్పుటలేదు. నీవు ప్రేమతో అడిగినందున మాత్రమే చెప్పుచున్నాను. విభీషణుని పరీక్షించవలెనని అంగదుడు మొదలగు వారు చెప్పి ఉన్నారు, కానీ అందులో దోషము కనబడుచున్నది. వారు చెప్పిన విధముగా అసలు చేయుట అసలు సంభవము కాదు. నాయనా, ఒక వ్యక్తిని పిలిచి ఒక కార్యము అప్పగించిన వాని మంచి చెడ్డల సమస్తము తెలియగలవు. కానీ విభీషణుడు కొత్తవాడు. ఇప్పుడు కొత్తవానికి కార్యము అప్పగించట ఎలా మంచిదగును? ఇంకొక మాట, నీ మంత్రులు గూఢచారులను పంపమని చెప్పి ఉన్నారు, అది ఎలా సాధ్యమగును? ఎదురుగా నిలబడి ఉన్నవాని మంచి చెడ్డలు తెలుసుకున్నట ఎలా సాధ్యమగును చెప్పుము. పావన కులాబ్ది చంద్రమ,
విభీషణుడు వేళ కాని వేళలో వచ్చినాడని నీ మంత్రులు పలికినారు. ఇది సమ్మతము కాదు. ఇక్కడ నీకు ఒక మాట చెప్పేదను వినుము. రావణుని దుష్టత్వము నచ్చక విభీషణుడు రావణుని వదిలిపెట్టి నీ వద్ద శరణ పొందవచ్చునని తలచి నీ దగ్గరకు వచ్చి ఉండవచ్చును కదా. రామ, కొందరు మంత్రులు వారికి తోచిన భావన మనుషులను పంపించి అతనిని ప్రశ్నించమని వచించినారు. నాకు తోచిన భావమును నీకు చెప్పేదను, మంచిగా ఆలకింపు. ఒక బుద్ధిమంతుని వద్దకు వెళ్ళి వెంటనే అతనిని ప్రశ్నించిన అతనికి అనుమానము వచ్చును. అప్రయత్నముగా లభించిన మిత్రులని ఇలా వంచన చేసిన కార్యమంతా నాశనమగును. ఎదుటివాడు పలికిన స్వరమును బట్టి, మాటలను బట్టి ఎటువంటి వాడో గ్రహించు బుద్ధి నిపుణత చాకచక్యము ఉన్నవారిని ఎదుటివారి భావమును గ్రహించుట ఏమంత కష్టమో కాదు. రాఘవ, ఈ విభీషణుని నిశితముగా వీక్షించగా ముఖమునందు ఏ విధమైన దుష్టత్వము విషమెత్త కూడా కనపడటలేదు, ప్రసన్నతే కనపడుచున్నది. అందుచేత ఎంత మాత్రము అనుమానితుడు కాదు. క్రూరమైన కపట బుద్ధి గలవాడు స్వస్థుడై ఎవరి వద్దకైనా వచ్చుట జరుగునా, ప్రసన్నతతో మాట్లాడునా. నిర్మలమైన ముఖముతోనున్న విభీషణుడు ఎంత మాత్రము గౌరవనీయుడే. ఏ మానవుడు కూడా ఆకారముతో మంచి చెడ్డలను కప్పిపుచ్చుకొనుట సాధ్యము కాదు. శరీరములోని మనస్సులోని భావములను బలాత్కారముగా దాచుకున్న దళచనను దాగవు. సులువుగా కార్యము సాధించు రామచంద్ర, దేశకాలములకు అనుగుణముగా కార్యమును వెంటనే జరిపించి జగత్తుకు జయము చేకూర్చుము. నీ కార్యదక్షతను ముందుగానే గ్రహించి రావణుడు దుష్ట ప్రవృత్తిని మనస్సులోనే దాచుకుని కుటిల వాలి నీ చేత అవలీలగా హతుడవుట గుర్తించి సాత్వికుడు సుగ్రీవునకు నీవు రాజ్యాభిషేకము చేయుట ఆలకించి విభీషణ పండితుడు నీ శరణు పొంది రాక్షస రాజ్యాధికారమును పొంది ఉద్దేశ్యముతో ఇచ్చటకు వచ్చినాడు. రామచంద్ర, గ్రహింపు. శ్రీరామ, నా మనసుకు తోచిన యథార్థము నీకు చెప్పినాను. నా మాటలోని విషయమును గ్రహించి శీఘ్రము చేయవలసిన కార్యము ఆలోచించము. 17వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.